ఈ వారం సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు ఆయన. అటు బీసీ కులగణన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో స్కిల్ ట్రైనింగ్ ను సీఎం ప్రారంభించారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు కూడా ఎంపికైన వారికి జలసౌదాలో సీఎం స్వయంగా నియామక పత్రాలు అందించారు. కాళేశ్వరాన్ని ఇరిగేషన్ సిబ్బంది ఓ కేస్ స్టడీలా చూడాలన్నారు. దసరా నాటికి రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని స్థాయిల్లో కమిటీల ఏర్పాటుకు విధి విధానాలు రూపొందించాలన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇతర రాష్ట్రాలకు లక్షల సంఖ్యలో ఇళ్లు మంజూరవుతుంటే తెలంగాణకు ఎందుకు ఆ స్థాయిలో కేటాయింపులు జరగటం లేదని అధికారులను ప్రశ్నించారు. కేంద్రం మంజూరు చేసే గృహాల్లో ఈసారి రాష్ట్రానికి గరిష్ట సంఖ్యలో సాధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాదు రాజీవ్ స్వగృహలో నిర్మించి ఏళ్ల తరబడి వృధాగా ఉన్న బ్లాక్లు, ఇళ్లు వేలం వేయాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా అప్పగించకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీ కులగణన ప్రక్రియను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఈ నెల 25న బీసీ కమిషన్ను కోరారు. బీసీ కులగణన ప్రక్రియ వీలైనంత తొందరగా పూర్తయ్యేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. బీసీ కులగణనకు అనుసరించాల్సిన విధి విధానాలపై బీసీ కమిషన్ చైర్మన్ తో చర్చించారు. ఇదే రోజు సినీ గీత రచయిత చంద్రబోస్ సచివాలయంలో సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. వరద బాధితుల కోసం కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్ సీఎం సహాయ నిధికి ₹1 కోటి విరాళం అందించింది. కిమ్స్ ఎండీ భాస్కర్ రావు సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ ను కలిసి చెక్ అందించారు. అటు ఈ నెల 25న బీఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 కాలేజీల్లో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ ను సీఎం ప్రారంభించారు. బీఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణ తమకు ఉద్యోగంలో ఎలా ఉపయోగపడిందో యువత సీఎంకు వివరించారు. సాంకేతిక నైపుణ్యం అందించడానికి హైదరాబాద్ ఒక గమ్యస్థానంగా మారాలని, తెలంగాణను దేశంలోనే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు సీఎం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువకులు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, కొందరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సైతం డ్రగ్స్ సరఫరా చేస్తుండటం బాధాకరమన్నారు. అందుకే అందరిలో విశ్వాసం పెంచి ఉపాధి లభించేలా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ వంటి వాటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆందోళనకరమైన అంశం ఏంటంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్నారు. ఈ మధ్య గంజాయి సేవించే వాళ్ళు కాదు, గంజాయి అమ్మే దాంట్లో కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే ఇది తెలంగాణకు ప్రమాదం పొంచి ఉన్నది. ఇట్లనే పంజాబ్ రాష్ట్రం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇట్లాంటి వ్యసనాలకు బానిసలవుతున్న మన సహచరులు, మన అన్నదమ్ములను, మన పక్కింటి వాళ్ళని అట్లనే మనం చూస్తూ వదిలేద్దామా? ఈరోజు వీటిని నిరోధించాల్సిన, నిర్మూలించాల్సిన అవసరం లేదా? ఇలాంటి సందర్భంలో సమాజం అప్రమత్తమై ఉండాలి. ప్రభుత్వం ఒక్కటే అందరినీ నియంత్రించలేదు. కొంతమంది పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు రోల్ మోడల్గా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బానిసలు అవ్వడమే కాకుండా అలాంటి వాళ్ళని సమర్థించే మాటలు కూడా కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. ఇది సమాజానికి మంచిది కాదు. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రమే ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాం. $1 ట్రిలియన్ ఎకానమీని, తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత మాది. రాబోయే 4 సంవత్సరాలల్లా 3 లక్షల కోట్ల బడ్జెట్ను 7 లక్షల కోట్ల రూపాయలకు ప్రతి సంవత్సరం తీసుకెళ్లేంత విధంగా ముందుకు తీసుకెళ్లడానికి మా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ సపోర్ట్తోని, మా క్యాబినెట్ కలీగ్స్ సపోర్ట్తో ముందుకెళ్తాం. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ఎంకే సిన్హా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ అతుల్ జైన్ తో సీఎం రేవంత్ ఈ నెల 26న భేటీ అయ్యారు. అంతేకాదు జలసౌధకు వచ్చిన తొలి సీఎంగా రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారు. అంతకు ముందు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు సీఎం సూచించారు. ఇప్పటికే 75%, అంతకు మించి పనులు చేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే వచ్చే ఖరీఫ్లోగా మరింత ఆయకట్టుకు సాగునీరందించే అవకాశముందన్నారు.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్లో నీళ్లు ప్రధానమైనవని, అలాంటి శాఖకు ప్రతినిధులుగా నియమితులవుతోన్న ఉద్యోగులను అభినందించారు సీఎం. ఇది ఉద్యోగం కాదు, భావోద్వేగమన్నారు. యువ ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశారు. జలసౌధ వేదికగా జరిగిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాన్ని కేస్ స్టడీగా అధ్యయనం చేయాలన్నారు. రాష్ట్రంలో గత 10 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణాలేంటో గమనించాలన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని యువ ఇంజనీర్లకు సీఎం సూచించారు. ఏమని అనాలన్నా మోర్ దాన్ 50% డిపార్ట్మెంట్ దే వర్క్డ్ ఇన్ కాళేశ్వరం. వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే అసలు డిపార్ట్మెంటే ఉండదు, రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంది. చర్యలు తీసుకోకపోతే అందులో ఉన్న వాళ్ళనే మీరు కొనసాగిస్తున్నారని మేము ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దీన్ని ఏ రకంగా విశ్లేషించాలనో ఎవ్రీడే కమిషన్ ముందుకెళ్ళి సేమ్ గతంలో పనిచేసే ఇంజనీర్లే కమిషన్ చైర్మన్ ముందుకు వెళ్తున్నారు. అద్భుతమని ఆయనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అడిగేదానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తీసుకునే రాంగ్ డెసిషన్స్ ఏఈ వరకు చేరి క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది ఏఈలే. కానీ మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ను, మీకున్న ఎడ్యుకేషన్ను, మీకున్న క్వాలిటీని పేపర్ మీద పెట్టి వెనక్కి కొట్టినరు అనుకో, ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం కావు. ఎలాంటి తప్పు చేయకూడదో గత 10 సంవత్సరాలల్లా మన కళ్ళ ముందల ప్రత్యక్ష సాక్షిగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో నీళ్ళది అత్యంత ప్రత్యేకమైన పాత్ర. సాగునీటి పారుదల శాఖ ఈరోజు ఆ గొప్ప యజ్ఞాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను ఏ విధంగా పూర్తి చేయాలనో మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి. ప్రఖ్యాత దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ ప్రాంగణంలో రెనోవో క్యాన్సర్ సెంటర్ ను సీఎం రేవంత్ ఈ నెల 26న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో పౌరులందరికీ హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేసి ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేస్తామన్నారు. డిజిటల్ హెల్త్ కార్డుల రూపకల్పనలో ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఉండాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని తెలిపారు. క్యాన్సర్ మహమ్మారితో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, క్యాన్సర్ చికిత్స పేదలకు భారమవుతోందని, రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇండివిజువల్ కి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఫస్ట్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి. దాన్ని డిజిటలైజ్ చేయండి. దానికి ఒక యూఆర్ కోడ్ ఇచ్చి ఒక నెంబర్ ఇస్తే ఫ్యామిలీలో కూడా ఆ ఫ్యామిలీతో పాటు ఆ ఫ్యామిలీలో ఈచ్ ఇండివిజువల్ హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేస్తే గోయింగ్ ఫార్వర్డ్ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ అతను గతంలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, ఏ రకంగా డాక్టర్లు ట్రీట్ చేసిన. ఎందుకంటే మనం కంటిన్యూస్గా కొద్ది మందికే ఫ్యామిలీ డాక్టర్స్ లేకపోతే దగ్గర దగ్గరికి వెళ్తాం, లేకపోతే ర్యాండమ్గా ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అతనికి చెప్పగలిగినంత మనకు చెప్పే గుర్తు ఉండకపోవచ్చు, లేదా అంతసేపు వినడానికి ఆ డాక్టర్కి సమయము ఉండకపోవచ్చు. అందుకోసమని ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే సింగిల్ క్లిక్లో అతనికి ప్రీవియస్ హిస్టరీ అంతా అందుబాటులోకి వస్తే నెక్స్ట్ ఏం చేయాలన్న డాక్టర్కి కొంత వెసులుబాటుగా ఉంటుంది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ ఘన నివాళులర్పించారు. గడీలపై గళమెత్తి భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలుస్తారని స్మరించుకున్నారు. For more videos like this, subscribe Big TV channel.